सुन्फनां विविद्राय नमः अक्षमालां ददानाय नमः चिन्मुद्राय नमः अष्टमुद्रामुद्राय नमः सागर कन्याय नमः भागव्ये नमः आयुरारोग्य संवर्धनाय नमः मंत्र राज्य राजराजेश्वराय नमः श्री विद्याय नमः श्री षोडशाक्षरी विद्याय नमः सर्वमंगल अक्षतां समर्पयामि नमः ओम कार्यलक्ष्मी नमः ओम जयप्रदाय नमः नमः ओम पशुप्रदाय नमः ओम पुष्टिलक्ष्मी नमः नमः ओम राजे दर्शयामि धूपदीपानन्दं शुद्ध आचमनीयं रुक्माबाई अम्मवार की रुक्माबाई अम्मवार की रुक्माबाई अम्मवार की महालक्ष्मी अम्मवार की आदिलक्ष्मी अम्मवार की धनलक्ष्मी अम्मवार की विजयलक्ष्मी अम्मवार की श्री पांडुरंग रुक्माबाई अम्मवार की श्री पांडुरंग रुक्माबाई अम्मवार की श्री पांडुरंग रुक्माबाई अम्मवार की गहायं विश्वमूर्तिषु त्वं यज्ञस्तम्भषत्कारस्तम् इन्द्रस्तम् रुद्रस्तम् विष्णुस्तम् ब्रह्मस्तम् प्रजापतिः त्वं तदा पूजोति रसो अमृतं ब्रह्म भूर्भुवस्सुरं तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माः पापात्मपापसम्भवः राहिमां पूजां समर्पयामि यशस्मुख्याचनमोह्य पूजा गृहे శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ పాండురంగ రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి దేవస్థానంలో కుంకుమ పూజ చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమం వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వాళ్ళు జరిపారు. ఇది దేవస్థానం వారి సహకారంతో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ పూజ బాగా చేస్తున్నాము. దీనికి అందరికీ కృతజ్ఞతలు. ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల తర్వాత పాండురంగ స్వామి వారి గుళ్ళో శ్రీ రుక్మాబాయి అమ్మవారికి మన కుంకుమ శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారము మన కుంకుమ పూజ నిర్వహించారు. ఈ పూజల్లో 23 మంది మహిళలు పాల్గొన్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారికి ప్రార్థించారు. వాసవి క్లబ్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని మహిళల చేత చేయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మేమందరం పాల్గొని చేసేందుకు కూడా మేము ఎంతో భక్తిభావంతో మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. పాండురంగ దేవస్థానం వారు కూడా ఎంతో మనకి సహకరించారు. వారికి కూడాను మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రుక్మాబాయి పాండురంగ స్వామి దేవస్థానమునందు ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం 23 మంది మహిళలతో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో దేవస్థాన వారి సహకారంతో కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇటువంటి కార్యక్రమం మేము ఈ దేవస్థానంలో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేవస్థానంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళా తిరిగి ఇటువంటి కార్యక్రమం వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో మొదలు పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అటువంటి కార్యక్రమంలో ఈ యొక్క మహిళా మూర్తులందరూ పాల్గొని చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిపించారు. అదేవిధంగా రేపు 2వ శుక్రవారం కూడా సాయంత్రం 6 గంటలకు ఈ దేవస్థానమునందు ఒక 23 మంది మహిళలతో మళ్ళా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవార్లను స్వామివారి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా స్వామివార్లకు ప్రతి శనివారం ఉదయం 7:30 గంటలకు అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క
అభిషేక కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించవలసిందిగా కోరుచున్నాము. మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా దేవస్థానం వారికి వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము.